ఏది అయినా ఆచి చికెన్ మసాలా. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. ఖమ్మంలో దీక్ష భగ్నం చేయడంతో హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె దీక్షను కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడిన ఆటలో పేద బ్రతుకులు ఆగమయ్యాయన్నారు. ఇప్పటి వరకు బాధితులతో ప్రభుత్వం మాట్లాడలేదని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేదా అనేది కూడా చెప్పలేదని విమర్శించారు. పెద్ద మనుషుల కోసం పెద్ద ఇళ్లను కూలగొట్టారంటున్న కవితతో మా ప్రతినిధి వంశీ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏదైతే జాగృతి కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా మనం వారితోనే మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఒకటండి, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఎవ్వరు నిలబడి పోరాటం చేసినా కూడా సహించేటటువంటి పరిస్థితులు లేదు. మరి వాళ్ళంతటా వాళ్ళు పేదలకు న్యాయం చేస్తారా అంటే న్యాయం చేసే పరిస్థితి కూడా లేదు. నిన్నైతే కంప్లీట్గా ఒక ప్రభుత్వం దోపిడీ చేసిందండి పేద ప్రజల్ని. ఇంకో పదమే లేదు దానికి. ఆల్రెడీ ల్యాండ్ సర్టిఫికెట్స్ ఉండి అన్ని సర్టిఫికెట్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుండి డైరెక్ట్గా ల్యాండ్ లాక్కోవడం అంటే దోపిడీ తప్పితే ఇంకోటి కాదు. భూదాన్ ల్యాండ్ లాక్కున్నారు. ఆ విషయంలో న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిరాహార దీక్ష నిన్న అక్కడ చేస్తున్నటువంటి సందర్భంలో అరెస్ట్ చేశారు కాబట్టి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం. మీరు ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది, బాధితులతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు ప్రధానంగా అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటారు అక్కడ? అంటే భూదాన్ ల్యాండ్ అండి, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, భూదాన్ సర్టిఫికేట్ ఉండి జీవో 58 కింద రెగ్యులరైజేషన్కి అప్లై చేసుకున్నారు. అంటే ప్రభుత్వం జనరల్గా అయితే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయకుండా ఏం చేస్తున్నారు, ఇప్పుడు అక్కడికి పోయి ఇళ్ళని కూలగొట్టేసారు. ఇల్లు కూలగొట్టి మళ్ళీ వేరే దగ్గర ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. అసలు మీకు రైటే లేదు ఆ ల్యాండ్లకు పోవడానికి, ఆ ఇల్లు కూలగొట్టడానికి. ఎందుకు కూలగొట్టాలి? నువ్వు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వకపోగా ఇల్లు కూలగొట్టి బయటకు పంపిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఇచ్చే ఆలోచన ఉండుంటే ముందు వాళ్ళతో మాట్లాడేది ఉండే కావచ్చు, ఈ ప్లేస్ బదులు ఇంకోటి ఇస్తామని. అవన్నీ పక్కన పెడితే అసలు ఈ ప్లేస్ ఎందుకు గవర్నమెంట్కి చెప్పండి? ఈ భూదాన్ ల్యాండ్ గవర్నమెంట్ ఎందుకు క్లెయిమ్ చేసుకుంటుంది, ఎవరికి ఇస్తుంది? అక్కడ ఖమ్మంలో వినిపిస్తున్న మాట, పెద్దవాళ్ళకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఇవ్వబోతా ఉన్నారు, పబ్లిక్ ప్రైవేట్ దీని కింద ఏదో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అందుకే పేదవాళ్ళని బయటకు వెళ్ళగొడుతున్నారని కూడా చెప్తున్నారు. సో ఇది ఎక్కడైతే వాళ్ళు ఇల్లు కూలగొట్టినో అదే పట్టా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇల్లు కట్టి ఇవ్వాలనేది మా డిమాండ్. మరొక అంశము, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కోర్టులో ఇది కేసు వేయడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఇల్లు కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది, కోర్టు తీర్పు ద్వారా ఏర్పడింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ రెండింటి పార్టీలకు సంబంధించిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల ఆటల మధ్యలో పేదలు బలైపోవడం అనవసరం కదండి. న్యాయం ఎవరి పక్షాన ఉంది వాళ్ళ కోసం పనిచేయండి. పట్టా ఉండి రెగ్యులరైజ్ చేయమని అప్లికేషన్ పెట్టుకొని ఉన్న వాళ్ళని ఎందుకు తీసేసారు? మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అంటున్నారు, ఇందులో కొందరు అనర్హులు ఉన్నారు అని. అంటే మిగతా వాళ్ళు అర్హులు ఉన్నారనే కదా. మరి అర్హుల ఇళ్ల మీదకి బుల్డోజర్ ఎట్లా పోయింది, ఎట్లా పోతుంది, ఏం రైట్ ఉంది ప్రభుత్వానికి? అది జవాబు చెప్పాలి ఫస్ట్ వాళ్ళు. మేము నిన్నంతా కూడా ఖమ్మంలో అంబేద్కర్ చౌరస్తా దిగ్బంధనం చేసి సంయుక్త పోరాటాలు చేయడం జరిగింది. మేము ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ అట్లనే విశారదన్ గారు అందరం కూడా కలిసి చేసినాం. మమ్మల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినారు నిన్న. చాలా మంది మా వాళ్ళని 33 మంది మీద కేసులు కూడా పెట్టినారు. మరి ఇవాళ విశారదన్ గారు కూడా రిలీజ్ అయిన తర్వాత ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. నేను యాజ్ ఇట్ ఈస్గా దీక్ష కొనసాగిస్తున్నాను. ఇంకా ఏ స్వరూపాల్లో కొట్లాడతామో కూడా తెలియజేస్తాను. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వారితో మాట్లాడలేదు, దీని గురించి మీరేమన్నారు? మాట్లాడడం కాదండి, కనీసం అక్కడ అంబేద్కర్ భవన్లో 750 కుటుంబాలను పడేసిన తర్వాత వెళ్ళి చూడలేదు, వాళ్ళకి భోజనం పెట్టట్లేదు, హెల్త్ విషయం పట్టించుకోవట్లేదు. ఎవరో దాతలు వచ్చి భోజనం పెట్టాల్సిందే తప్పితే కట్టుబట్టలతోని ఇండ్లు గుల్లగొట్టి ఎల్లగొట్టిన వాళ్ళని కూడా భోజనం పెట్టే పరిస్థితి లేదు. అక్కడ పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు, వారి మీద కలెక్టర్ కన్సర్న్ లేదు, ఎవరి మీద లేదు. అంటే నీకు పేద ప్రజల మీద కన్సర్న్ లేకుండా ఎట్లా ఇండ్ల నుంచి ఎల్లగొట్టినవి అన్నది అమానుషం. అందుకే వెలుగుమట్ల విషయంలో మనందరం ఒకటై ఫైట్ చేయాలి. వెలుగుమట్ల విషయంలో ఫైట్ చేస్తే యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ధైర్యం వస్తుంది. కాబట్టి వెలుగుమట్ల కోసం మేము పట్టుబట్టి ఫైట్ చేస్తున్నాం. న్యాయం జరిగే వరకు కూడా కొట్లాడతాం. చివరిగా మీ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతుంది? న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం దిగి రావాలి, పట్టా ఇవ్వాలి పేదవాళ్ళకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతున్నట్టు కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం బాధితులతో చర్చలు జరపలేదు, వారికి ఎలాంటి పునరావాసం కల్పిస్తామనేది కూడా స్పష్టం చేయలేదని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో వంశీ కృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.